రాష్ట్రాల్లో రైతులు ఇంకా రుణమాఫీ కాని రైతులు కొన్ని లక్షలాది మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీకి సంబంధించి సిద్దిపేట రైతులు కావచ్చు, తర్వాత నాగర్ కర్నూలు రైతులు కావచ్చు, రుణమాఫీ జరగక. మరోపక్క వరదలకు కూడా పైసలు లేవు. వానొస్తే వడ్లపై కప్పేందుకు టార్పాలిన్లు కూడా కొనుగోలు కేంద్రాల దగ్గర లేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి. ఇంకా రాబోయే సీజన్లో ఇంకా వర్షాలు కనుక అకాల వర్షాలు వస్తే ఎట్లా కనీసం టార్పాలిన్లు కూడా లేనటువంటి పరిస్థితి. రామచంద్రరావు గారు, సో ఇట్లా రైతాంగ సమస్యలు అనేక ఉన్నాయి. వాటికి తోడుగా ఇది ఒక సమస్య. అట్లీస్ట్ ఉన్న ధాన్యాన్ని అమ్ముకోవడం కోసం అక్కడ వానకు తడవకుండా కాపాడుకునేటువంటి టార్పాలిన్లు కూడా అందుబాటులో లేకపోవడం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఫస్ట్ ఇబ్బంది పడుతున్నది ఎవరంటే రైతే, వ్యవసాయమే. అసలు ఈయన హార్టికల్చర్కు అగ్రికల్చర్కు తేడా తెలియని కూడా ముఖ్యమంత్రి అయ్యండి. మరి ఏం చేస్తాం దానికి? అసలు ఆయనకు హార్టికల్చర్ ఏంటో అగ్రికల్చర్ ఏంటో తెలియని వ్యక్తిని పట్టుకొని తీసుకొచ్చాడు ముఖ్యమంత్రిని చేస్తే అసలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి పడేశారు దాన్ని. ఇవాళ రైతు అనేవాడిని ఏ రూపంలో తీసుకొని రైతు రుణమాఫీ అన్నారు. ఆ రోజు 2 లక్షల రూపాయలు తెచ్చుకోపో, నేను పోగానే 9వ తారీఖున సంతకం పెట్టేస్తాను, తెచ్చుకోపోమన్నారు. దాంతో ఇలా రుణమాఫీ ఏముంది, 41,000 కోట్ల రూపాయలు ప్రకటించిన దాన్ని 20,000 కోట్ల రూపాయలు పెట్టేసి సగానికి చేసి రుణమాఫీ లేదు అసెంబ్లీలో అని ఓపెన్గా ప్రకటించాడు వ్యవసాయ శాఖ మంత్రి. ఓపెన్గా లేదని చెప్పి రైతు భరోసా కాడికి వచ్చేసరికి దాని ఏదో రైతు బంధం చేసి రైతు భరోసా పేరు పెట్టి దాన్ని మేము పెద్దోళ్ళకి ఏమో పేదోళ్ళకి ఇస్తామని ఏదో మొదలుపెట్టేసి ఇవాళ 3 ఎకరాలకు మించి 3 ఎకరాల లోపు కూడా అందరికీ రాలేదు. ఇంకా అకౌంట్లు అట్నే ఉన్నాయి, రాలేదని చూపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వేసింది ఎంత, 3 ఎకరాల లోపు వాళ్ళకే కొంతమందికి వేశారు. 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి అసలు ఏమీ రాలేదు ఇంతవరకు. అంటే రైతు భరోసా ఒక కంప్లీట్ రైతు భరోసాని ఒక టర్మ్ ఎగరగొట్టేశారు. ఇప్పుడు మళ్ళా 3 ఎకరాల వాళ్ళకి వేశారు. రైతు భరోసా లేదు. సబ్సిడీ మీద వ్యవసాయ రంగానికి ఏమైనా ఇచ్చేటివి ఉంటే అవి కూడా ఇచ్చేది లేదు. ఇప్పుడు ఉదాహరణకు వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక సీజన్ వచ్చినప్పుడు దానికి ముందే ఒక చర్చ జరపాలి. ఆ చర్చకు ఏ అవసరాలో దాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే అధికారులు బ్యూరోక్రసీ ఎంత ఘోరంగా ఉంటారంటే ఎరువులు కావాల్సి వచ్చినప్పుడు ఈ ఏరియాకు 14-35-14 కావాలి, ఆ ఏరియాకు 3-14 కావాలన్నారు అనుకోండి, ఇది అటు అది ఇటు మార్చి లేకుండా చేస్తారు, బ్లాక్మెయిలింగ్ చేసేస్తారు. అంటే ఒక కొరతను సృష్టిస్తారు. దాంతో విపరీతంగా అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బ్యూరోక్రసీ దీంట్లో చాలా ముందుకు వస్తుంది వాళ్ళతో కలిసేసి. అలాంటి సిచ్యువేషన్లో ముందు ఇప్పుడు పరదాలకు పైసలు లేవని ఎందుకు, నువ్వు కనీసం పరదాలంటే వర్షం వస్తే కానీ నువ్వు నష్టపరిహారం ఎటు ఇవ్వట్లేదు. ఇప్పుడు మామిడి రైతులు మొన్నటి అకాల వర్షాలకి మామిడి రైతులు చాలా ఇబ్బంది పడి చాలా రకాలుగా పంటలు నాశ అయిపోయినాయి. మరి కనీసం కప్పుకోవడానికి కూడా నువ్వు పరదాలు ఉచితంగా ఇవ్వని పరిస్థితికి వచ్చేస్తే, లేకుంటే కొనుక్కోవడానికైనా అందుబాటులో ఉండాలి. అవి లేకుండా చేసిన తర్వాత వాళ్ళు పండించిన ధాన్యాన్ని కాపాడుకోవడం కష్టమవుతుండే, పండించడానికి ఒక కష్టం అవుతుండే, అమ్ముకోవడానికి కష్టం అవుతుండే. ఇప్పుడు ధాన్యాన్ని అమ్ముకోవడానికి సన్నవాటికి తప్ప నేను బోనస్ ఇవ్వనంటివి, అది కూడా కొద్దిమందికి 500 ఇస్తేవి. అంటే రైతు పంట పండించే కాడ మొదలు పెడితే, దున్నుకునే కాడ మొదలు పెడితే, నీళ్ళ కాడ మొదలు పెడితే, కరెంటు కాడ మొదలు పెడితే, పంటని కాపాడుకోవడం, పంటను అమ్ముకోవడం, ఇన్ని కష్టాల చుట్టూ రైతు తిరగలేక ఏం చేస్తున్నారు, రోజు ఒక ఆత్మహత్య కనపడుతుంది మనం. అంటే చివరికి కొనుగోలు కేంద్రాలకు వచ్చిన తర్వాత కూడా పంట అమ్ముతామా లేదా వానకు తడుపుకుంటామా అన్నటువంటి అమ్మడానికి కూడా మార్కెట్ యొక్క సిండికేట్ లెవెల్ కూడా వీళ్ళు కవర్ చేసే పొజిషన్ లేరు. మార్కెట్ సిండికేట్ అయిపోతాయి, దాంతో గిట్టుబాటు ధర రాదు. ఇదే ఎంఆర్పి ప్రకటించిన వాటిని అమ్మరు, ఎంఎస్పి లేదు. మరి ఈ స్థితిలోకి వచ్చేసరికి ఏంటంటే ప్రభుత్వం దాని మీద అవగాహన లేకపోవడము, శ్రద్ధ లేకపోవడం, ముందే జాగ్రత్తలు పడకపోవడం, దానివల్ల రైతు మొట్టమొదటి జరిగేది ఏంటంటే ఆ రుణమాఫీతోనైతే జన ఆత్మహత్యల కాడికి వస్తున్నారు. ఎందుకంటే రుణమాఫీ అయితే అట్నే ఉంచారు. చివరికి రైతు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, నేను చిత్రంగా చూసిన, మరి అది ఎట్లా అర్థం కావట్లే. అప్పు కట్టలేదని రైతు ఇంటి ముందుకు వచ్చేసి వంట చేసుకుంటున్నారు బ్యాంక్ అధికారులు ఆడొచ్చేసి, అంత అవమానపరచడానికి. అది ఎట్లా సాధ్యమవుతుంది? ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఆయన న్యూసెన్స్ కేసు ఎందుకు వాళ్ళ మీద పెట్టి లోపటేయదు? అంటే ఇది ఘోరంగా నడుస్తున్నా కూడా ప్రభుత్వం ఏం పట్టించుకునే పొజిషన్ లేదు. రైతు చుట్టూ సమస్యలన్నీ ఒక ఈత కొడుతున్నాయి వచ్చినట్టు.